టీఆర్ఎస్ విప్పిస్తే ఏదైనా బిల్లుకో ఏదైనాకో ఓటేయమంటే మీరు వేస్తారా? అలాంటి పరిస్థితే రాలేదు కదా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి పాటించవలసి వస్తుంది కదా. ఓకే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ మమ్మల్ని క్లారిఫికేషన్ అడిగింది లేదు, మాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది లేదు, మాకు ఒక విప్ ఇచ్చింది లేదు, మాకు కేసీఆర్ నుంచి ఈ రోజు వరకు కూడా ఒక లేఖ అంటూ కూడా రాలేదు. ఎవరో ఇప్పుడు యాక్చువల్గా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల మీద పార్టీ కోర్టుకు వెళ్ళాలి, వ్యక్తులు కోర్టుకు వెళ్తున్నారు. అంటే పార్టీకి ఎందుకు వెళ్ళడం లేదంటే పార్టీకి కోర్టుకు వెళ్ళే నైతికత లేదు. ఎందుకంటే కేసీఆర్ గారే తాను ముఖ్యమంత్రిగా ఉన్న 2 పర్యాయాలు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నాడు. అందులో రాజీనామా చేయకుండా కొంతమంది మంత్రులను కూడా చేసిండు. కాబట్టి ఆ పరిస్థితులలో ఆయన కోర్టుకు వెళ్ళి పార్టీ పరంగా కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేక వ్యక్తుల ద్వారా కోర్టుకు వెళ్ళే పంపిస్తున్నాడు. స్పష్టంగా కనిపిస్తున్నది.